బ్యాక్ టు న్యూస్. ఇక గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా నాకు కూడా టికెట్ డిక్లేర్ చేశారు. ఇవాళ ఎమ్మెల్యే కాలేదా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా మా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీకి వచ్చి 1 year ముందు పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి విజయరామరావు క్యాండిడేట్ అని చెప్పాడు. ఇవాళ అక్కడ కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బా. రేవూరు ప్రకాష్ రెడ్డి ఏం బట్టి గాలికి లేడు. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్న పరకాలు, మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కంటిన్యూ అవుతాడు. మళ్ళీ కూడా తనే పోటీ చేస్తారని చెప్పారు, అంతే తప్ప అలా వేరేం చెప్పారు, కొత్త ఏం రాలే. ఇప్పుడున్న పరిస్థితి అది, ఇప్పుడున్న పరిస్థితి అది. పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా మిత్రులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ నియంత నిరంకుశ పాలన అయింది. 10 సంవత్సరాల్లో తెలంగాణ ఆస్తుల్ని కొల్లగొడుతున్న తరుణంలో మరి ఆ నిరంకుశ పాలనకు చరమాంకం పలకడానికి ఆనాడు ఒక శక్తిగా పోరాడి మరి జైలు జీవితాలను కూడా అనుభవించి తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడానికి కేసీఆర్ను ఒక్కరిని దింపే లక్ష్యంగా పనిచేసే మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిందే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఏనాడు ఒక్క క్షణం కూడా తీరిక తీసుకోకుండా ఆనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో నిలబెట్టే కృషితో పాటు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మరి అతి తక్కువ సమయంలో వారు చేసిన అప్పులకు మరి అసలు వడ్డీ కడుతూనే మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందు సాగుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనో, రేవంత్ రెడ్డి గారి పాలనకు మరి అడ్డంకులు కల్పించాలనో ప్రతిపక్షాలు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు విద్యార్థుల్ని కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు సరిగా ఇవ్వక 27 మంది అమాయక విద్యార్థుల ప్రాణ బలిదానాలకు కారకులైన వాళ్ళు, పరీక్ష లీకేజీ మీద లీకేజీలు పెట్టి ఎంసెట్ మరి పరీక్షను కూడా నిర్వహించలేని అసమర్థులు మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం మీద విరుచుకుపడతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో జిల్లాకు ఒక సీనియర్ నాయకులుగా ఉన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని ఎవరైతే ప్రతిపక్షాలు ప్రతిపక్షమైన కేసీఆర్ కుటుంబ సభ్యులు టార్గెట్గా పెట్టుకొని విమర్శిస్తున్న తరుణంలో మరి వితిన్ ది పార్టీ సొంత పార్టీ నాయకులు కూడా అక్కడక్కడ విమర్శలు చేయడం, ముఖ్యంగా కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు సంస్కారహీనంగా మాట్లాడడం